ఇదైతే కింగ్ ఆఫ్ ది మ్యాంగో అంట. ఒకసారి దీని గురించి కూడా తెలుసుకుందాం. ఇది చూడడానికి దగ్గర కేజీ పైన ఉన్నట్టుగా ఉంది. హాయ్ సార్. హాయ్ సార్. ఓకే, నమస్తే. సో ఈ గోల్డెన్ మ్యాంగో ఫామ్లో ఇప్పటి వరకు చెప్పుకున్న దాంతో పాటుగా సో ప్రైడ్ ఫ్రూట్ ఆఫ్ ఇండియా అంటాము మ్యాంగో, అందులో కింగ్ ఆఫ్ ద మ్యాంగో అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని 2 పేర్లతో పిలుస్తాము. మన తెలంగాణ ప్రాంతంలో అయితే హిమాయత్ అంటాము, హిమాయత్తో పాటుగా ఇమాం పసంద్ అని కూడా అంటాము. సరాసరి 500 గ్రాముల నుండి కిలో 1000 గ్రాముల వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది ఇది. సో ఆల్మోస్ట్ తెలంగాణ ప్రాంతంలో చాలా డెలిషియస్గా, చాలా ఇష్టంగా తినే ఫ్రూట్ కూడా ఇది చెప్పుకోవచ్చు. చాలా ఇది ఎందుకంటే దీని యొక్క కేజీ ధర కూడా సరాసరి 200 నుండి 400, 500 రూపాయల దాకా కూడా అమ్మే అవకాశం ఉంటుంది. ఇది నేను కూడా చాలా ఇష్టపడతాను. ఎందుకంటే ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ కాయ కూడా మనకు కోతకు కూడా రెడీ ఉన్నది. ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఏవైతే ఈ వైట్ స్పాట్స్ మీకు కనబడుతున్నాయి చూడండి. సో ఇది ఎప్పుడైతే వచ్చినాయో ఈ తెల్లటి చుక్కలు ఆల్మోస్ట్ ఈ ఫ్రూట్ కూడా రెడీ అయినది, అంటే కోతకు సిద్ధంగా ఉన్నదని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాంతోపాటుగా ఈ ఫ్రూట్కు భుజాలు ఎక్కొచ్చినాయి అని అంటాం. భుజాలు ఎక్కొచ్చి ఉన్నాయంటే కూడా కాయ కోతకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది కూడా టీఎస్ఎస్ అంటే దీని యొక్క చక్కెరదనం, తీపిదనం తీసుకున్నట్లయితే 20 పైననే ఉంటుంది. ఇది చాలా ఎక్సలెంట్ ఫ్రూట్ కూడా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది తెలంగాణ పీపుల్స్, ముఖ్యంగా ముస్లిం కమ్యూనిటీ ఎక్కువ చాలా ఇష్టపడి తింటారు. ఇది అప్పుడు నైజాం నవాబ్ నుండి కూడా ఈ యొక్క ఫ్రూట్కు చాలా నేమ్ ఉంది. ఎక్కువ ఓల్డ్ సిటీలో చాలామంది తినే అవకాశం కూడా ఉన్నది ఇది. సో అందులో నేను కూడా చాలా ఇష్టపడి కూడా తింటాను ఇది. మామిడి అంటేనే కొంచెం పండిన తర్వాత చెట్టు మీద ఉంటే పురుగు పడుతుంది అంటారు, అది ఎంతవరకు వాస్తవం? సో ఇక్కడ 2 ఉంటాయి సార్. మామిడి 2 రకాలు. ఎప్పుడైతే కాయకు మనకు తీసుకున్నట్లయితే పురుగు అనేది కూడా వస్తుంది. దానికి నివారణ చర్యలు వేరున్నాయి. అది ఏమంటామంటే పండుగ అనేది పురుగు ఉంటుంది. అది ఎప్పుడైతే మనకు కాయ గోటి నిమ్మకాయ దశలనే దాని యొక్క ఎగ్స్ అనేది రిలీజ్ చేసి వెళ్ళిపోతుంది, పండుగ అంటాం అది. సో దానికి కూడా మనం ఇక్కడ నివారణ చర్యలు కూడా పాటిస్తున్నాము. సాధ్యమైనంత వరకు అది పెట్టుకుంటేనే దాన్ని నివారించుకోవచ్చు. లేదంటే ఎప్పుడైతే కాయ తయారై పండినది అంటే దానిలో పురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. సార్ ఇప్పుడు 40 ఎకరాల్లో కొన్ని వేల మొక్కలు ఉంటాయి. ఈ వేల మొక్కల్లో మీరు 1-2 మొక్కలకైతే కేర్ తీసుకోగలరు. ఇన్ని వేల మొక్కలకి ఎలా కేర్ తీసుకోగలుగుతున్నారు? 100% ప్రతి మొక్కకు కేర్ తీసుకుంటాము. ఎందుకంటే ఆ మేనేజ్మెంట్, యాజమాన్య పద్ధతులు అంటాము. దానికి కావాల్సిన మనం కూడా ఇక్కడ ప్లైవుడ్ చెక్కలని ఒక 3 రకాల మందులలో నాంచి ఒక 2 రోజులు తర్వాత దాన్ని వేసినట్లయితే ఆ పండుగ ఎర్రకు దాని స్మెల్కి వచ్చేసి ఆ డబ్బాలో పడిపోయి వీటిని గుచ్చడం కానీ ఈ కాయలను డ్యామేజ్ చేయడం అనేది జరగదు. ఓకే, ఇది మీరు మార్కెటింగ్ ఎక్కడ చేస్తారు సార్? మార్కెటింగ్ తీసుకున్నట్లయితే సాధ్యమంత వరకు ఇక్కడ మాది అవుట్లెట్ ఈడ కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కూడా ఒక 2-3 జూబ్లీ హిల్స్ ఒకటి, అదేవిధంగా తీసుకున్నట్లయితే ఒకటి కూకట్పల్లి అయ్యప్ప సొసైటీ దగ్గర కూడా ఏఎంబి మాల్ అని, ఇంకోటి కూడా దీని పేరు ఈ లింగంపల్లి ఏరియాలో కూడా 1-3 అవుట్లెట్లు కూడా మనం స్టార్ట్ చేశాము. సో ప్రీ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. ఆ నెంబరు దీని యొక్క మీకు విజువల్స్ కూడా ఇస్తాము. ఇది ప్యాకింగ్, మా వెబ్సైటు A to Z మీకు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాంటాక్ట్ నెంబర్ ఏంటి ఎలా అనేది కూడా. దీని వయసు ఎంత ఉంటుంది సార్? ఈ యొక్క చెట్టు యొక్క వయసు తీసుకున్నట్లయితే మనకు సరాసరి 6 సంవత్సరాలు ఉన్నది. ఈ యొక్క చెట్టును ఎందుకంటే నిరోధించి ఎక్కువ చెట్టు సైజు హైట్ పెరగకుండా దీన్ని నిరోధించి ప్రూనింగ్ అంటే కటింగ్ అనేది చేయడం జరుగుతుంది. దానివల్ల మనకు ప్రతి కాయ కూడా క్వాలిటీగా మనకు కోసుకొని, అంటే కాయకోత కోసుకొని మనం మార్కెటింగ్ కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైతే చెట్టు ఎక్కువ పెరిగిందంటే కాయలు కింద రాలి ఫిజికల్ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇదంతా మీరు చూసుకోవచ్చు, కింగ్ ఆఫ్ ది మ్యాంగో అంట, మ్యాంగోస్లోనే కింగ్ అంట. ఇది ఎక్కువగా ముస్లిమ్స్ ఏరియాల్లో ఎక్కువగా తింటారంట. దీని వయసు కూడా చూసుకుంటే 6 సంవత్సరాలు మాత్రమే, ఇంకా ఎక్కువ కూడా కాదు. ఇప్పటి వరకు మనం చూడండి, మీరు అరౌండ్ నాకు తెలిసి ప్రతిదీ 1 కేజీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎన్ని కాయలు ఉంటే అన్ని కేజీలు, దాదాపుగా సరాసరి 20-30 కేజీల ఫ్రూట్స్ వరకు ఉన్నాయి. దాన్ని బట్టి మనకు 20-30 కేజీలు కూడా రాచే అవకాశం ఉంటుంది. అదేవిధంగా రేటు కూడా మంచిగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. మాకైతే కింగ్ ఆఫ్ ది మ్యాంగో గురించి ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్.